హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము సేన అవుతున్నాం. పొగాకు నారు నాటేక అనమాట. అందుకనే పొద్దున్న కొంచెం లేటుగా పోతారు కదా, అందుకనే లేట్గా లేసినాం. ఈరోజు వంట ఏం చేయలేదు. టీ అయితే తాగేసి ఇంకా సేనుకి అయితే పోతాం ఫ్రెండ్స్. సేను దగ్గరే వచ్చిన తర్వాత వంట చేసుకుంటాము. ఇంకా టీకి అయితే పెట్టినా. ఇప్పుడు మేము ఫస్ట్ టైం పొగాకు నారు నాటుతున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఫస్ట్ సారి పంట వేయడం అనమాట. పొగాకు నారు అంటే మా సైడ్ ఏం ఎక్కువ వేస్తుండలేదు. ఈసారి ఫస్ట్ సార్ మొదటి సంవత్సరం మన సైడ్ అప్పుడు పెద్దలు వేస్తుండ్రట, తాతల్లో వాళ్ళు అప్పుడు. మనం మరి ఇప్పుడు స్టార్ట్ అయింది మనకల్లా. అట్లా ఈసారి అయితే మేము పొగాకు నారు నాటుతున్నాం ఫ్రెండ్స్. వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే వీడియో కొంచెమన్నా తీస్తాము. అంటే కొంచెం చేనులో పని చూపిమని అడుగుతున్నారు కదా. ఇంకా మేమిద్దరు ఫుల్ బిజీగా అయిపోతాం చేనులో వేసరికి. అందుకని ఇంకా వీడియో తీసే టైం కానీ ఉండదు. అది కాక మా సైడ్ కొంతమంది ఒప్పుకోరనమాట వీడియో తీసేకి. ఎందుకు వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగించడం అని మేము వీడియో తీయడం లేదనమాట. మేమిద్దరం పని చేసేవైతే చూపిస్తాం మీకు. చేనులో పోయి ఏమేమి పని చేస్తున్నాం అనేది అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. మరి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఏమది లైక్ అయితే కొంతవరకు మాకు ఆనందం కలిగేలా అక్కడైనా కొట్టాను ఫ్రెండ్స్. మరి తెస్తున్నా అబ్బాయిలు తెస్తున్నారు. తీసుకురాబో. ఏమన్నా బిస్కెట్ కొంచెం ఏమన్నా 2 బ్రెడ్ ముక్కలో తినిపోతే కొంచెం కడుపులో బాగుంటుంది. ఇంకా లేదంటే కొంచెం అటు ఇటు టైం 10, 11 అయితే కష్టం అనమాట. మరి వచ్చి చేసుకొని తినేసరికి లేట్ అవుతుంది. తీసుకురాబో. మరి నేను బండ్లు కడుగుతాను. కడుగుపా. ఈరోజు మంగళవారం కదా. రాత్రి బాగా వాన పడింది. అది వాన తేమలోనే పెట్టాలన్నమాట పొగాకునార. వాన బాగా మంచిగా పడింది, దండి పడింది వాన బాగా. అదే తేమ ఉన్నప్పుడే పెడతారంట పొగాకునారని. ఫస్ట్ టైం కాబట్టి మనకు కానీ అంతగా తెలియదు. మరి ఈ సంవత్సరం చూస్తే మరి నెక్స్ట్ ఇయర్కి బాగా తెలుస్తుంది, అర్థమవుతుంది అంతా. ఇక్కడైతే బండలు కడిగేసినప్పుడే కడిగినా ఇదంతా కడిగినా కట్ట మీద కడిగినా. తీసుకుంటారు మీరు కొంచెం కొంచెం. దాంట్లో కప్పెరలోకి పెట్టు. తీస్తున్నాడు అప్పుడే అంత అట్లా తీసుకొని మీరు తలా కింద తీసుకుంటారు. జరిగే వాళ్ళు నువ్వు మరసంగా పొందేయాల్సింది ఇది. నువ్వు నడతావా నేనా? నువ్వే ఇదిగా ఎట్లా తీసుకునేక రాదు. బాగుండదు నారు, బాగుందిలే నారు. ఇంకేం లేదమ్మా, అట్లా తీసుకునేది ఇంక పోతుండేది. మీరు పొందికంగా అదేమి ఇంక ఏరు పెట్టేది ఏం లేదులే. నేను పట్టిస్తాలే, నేను తీస్తాలే. ఇంకా కొంచెం దూరం ఉండమ్మా. ఇంకొంచెం అట ఇంకొంచెము తెస్తాలమ్మ మీకు. మరసంగా పెట్టుకుని వస్తాలే. చక్కన అయిపోగొట్టుకుని పోయి చూడమ్మా. పని చేసే వాళ్ళే భయం అయితే ఎట్లా అమ్మా? చేయకోకుండా ఎట్లా?
నారు మోసాకే సరిపోయి నారా మోసాకే మాకు బాగా చింతపండే ఎట్లా రోజు మరి దూరం చేను ఉంటుంది దగ్గర చేను ఉంటుంది సర్దుకోవాలా వాన లేకుంటే మేము కూడా ట్రాక్టర్ పెడుతుంటే
ఉందే లేదు. 4 రోజులే ఉండేది వాళ్ళు. ఇంకా పొద్దున వంట ఏం చేయకుండా సేల్కి అయితే వెళ్ళాం కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నా ఇంటికి వచ్చి. ఇంకా వాళ్ళగానే దగ్గరే సేను కాబట్టి పనికి వచ్చిన వాళ్ళు ఇంటికాడే అన్నం తిన్నారు వాళ్ళ క్యారెట్లు. ఇంకా వాళ్ళకి టీ అని ఇద్దామని టీ చేసి ఇచ్చిన. వాళ్ళని చూపిద్దండ్రిలే, చూపిస్తామనుకుంటే మమ్మల్ని తీయద్దలే అక్కండ్రి కొంతమంది ఇష్టం ఉండదు కదా, అందుకని చూపించలేదు అనమాట. ఇంకా మేమైతే ఇప్పుడు ఉప్మా చేసుకొని తింటున్నాము. టీ తాగి బాయిలు కదా వాళ్ళు. వాళ్ళు టీ తాగిపోయినారు, మేమైతే ఉప్మా తినేసి ఇంకా నార మిగిలిందనమాట, పోక నార. ఇంకా అదంతా కొంచెం నీట్గా సర్దేసి ఏమంటారు అది మరి నాటితే మరి ఎప్పుడన్నా మనకు చేనులో పోయినప్పుడు నాట్లు వేసేకి వస్తుందంట. నిలబెట్టాలా, నిలబెడితే అదే కొంచెం మట్టి నల్ల మట్టి అంటే దానికి ఏర్లకి ఉంటుందంట. మరి అట్లా పెట్టేసి ఇంకా మేము తినిపోయి అట్లా పెట్టేస్తాం దాన్ని, మిగిలిన నారని. మన ఆయన చూసే పోవాలి కదా. కానీ 2 రోజుల నుంచి పోవాలనుకుంటే ఇంకా అసలుకి ఈ పనే సరిపోయింది. కొంచెం మా నాన్నకి ఆరోగ్యం బాగాలేదు కదా, చూసేవాళ్ళు అనుకుంటున్నాము. ఈ రోజన్నా కుదురుతుందా లేదా చూడాలా. మరి తీసుకురా, ఇప్పుడు ఇంకా ఏమికి వెళ్ళాలా. కొంచెం బాగా నడులు పట్టుకున్నాయి. అంటే ఎప్పుడు పాకున్నారంటే కొత్తగా కదా మనకి. బాగుందిలే, ఈజీగా ఉంది. నాటుతుంటేనేమో ఈజీగా ఉంటుంది నీకు. నాకేమో ఈజీగా అనిపించింది. పోతే ఈజీగా ఉంటుంది. బాగా పోలే ఇంకా నేను వాళ్ళకంటే ఎక్కే ఉంటాను. మరి ఎక్కే ఉంటారు కొత్తగా అలవాట్లేని వాళ్ళకి. కారమే టైం అయితే 11 అవుతుంది ఫ్రెండ్స్. మరి తినే లోపల ఇంకా టైం చాలా లేట్ అయిందనమాట. దానికి పొద్దున్నే చేసుకోవాలా ఏదన్నా అన్నము అనేది ఇట్లా వస్తానే తింటాము. పనికి పోతే మాత్రం పొద్దున్నే చేసుకొని పోతే వంట వచ్చినాక వచ్చిన వెంటనే తినేకుంటుంది అనమాట. ఇట్లా లేట్గా అవుతుంది తింటాను. ఒక్కోసారి అనుకునే పనులు జరుపుకోకుంటే లేట్ అయిపోతుంది అనమాట. లేట్ అవుతుంది సంసారం. తినవల్లు తిను జల్లు పోదాం. మరి కాలుతుంది మరి. ఫ్యాన్ వేసలేనా అదింతా మనుషులం కానీ పంచలు అట్లే నాటినట్లు పెడితే మనకు వచ్చినాక పెట్టుకుని ఉంటుంది. నాటేకి ఎడన్నా పోయిన వాటికి ఇంకా ఆ చేనులో ఉంది కదా, మేమన్నా సార్లు అక్కడ ఏమన్నా బూని పెంటే కానీ ఇది మిగిలిన నార పెట్టుకోవచ్చు.